కర్నూలు జిల్లా కోసిగి నాగుపాము ఘాటుకు గురై యువతి తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన బుధవారం కోసిగిలో చోటు చేసుకుంది. కోసిగిలోని 7వ వార్డుకు చెందిన దళవాయి గిరి కూతురు దళవాయి నవిత అనే యువతి కుటుంబ సభ్యులతో కలిసి పొలానికి వెళ్లింది. అక్కడ ఎద్దులకు వాముదొడ్డి నుండి మేత తీస్తుండగా అటుగా వచ్చిన కోడి నాగుపాము ఆ యువతిని కాటువేసింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు నాటు వైద్యం చికిత్స చేయించడానికి పెద్దకడుబూరు మండలం బసలదొడ్డి గ్రామానికి తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో వెంటనే ఆ నాటు వైద్యుడు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచిస్తున్నట్లు తెలిసింది. చేతికొచ్చిన బిడ్డను ఇలా నాగుపాము కాటు వేయడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. కాగా కాటు వేసిన నాగుపామును సమాచారం అందుకున్న కోసిగికి చెందిన స్నేక్ క్యాచర్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని అక్కడే చేరువలో ఉన్న నాగుపామును పట్టుకుని కోసిగి టౌన్లోకి తీసుకొచ్చి ఎల్లమ్మ గుడి మైదానంలో వందలాది మంది చూస్తుండగా కొంతసేపు మెడలో వేసుకుని మరికొంతసేపు నేలపై సయ్యాటలు ఆడించాడు. ఎవరైనా పాము కాటుకు గురైతే వెంటనే ఆసుపత్రికి వెళ్లి ప్రాణాలు కాపాడుకోవాలని అవగాహన కల్పించాడు. ఇది డబ్బులంది చిన్న పాము పుట్టుకురుగా ఇది నాగరమాము. ఇది 18 ఏళ్ళ వయసు పాపకి కొరికింది. 40 మండరాలకి అడుగునా ఈ పొట్లో ఉంటే పొట్టుకు ఎదురుగా పోయి దాని మీద దాడి చేసేది అమ్మాయి మీద. నేను కొట్టుకొచ్చుకొని ఇలా కాడికి పేరు చెప్పట్లే. అదే వస్తుందా మైక్ వదిలేసి మైక్ అంటే మైక్ పొట్టుకెళ్ళకేసి పాము కొరికింది నాగుపాము. ఆ పోసు దొరికి పెరగా ఈ తమ్ముడిని పిల్లంపించినాము. పట్టుకున్నాడు, పైపులో ఉండే పైపుని తీసుకేసి పట్టుకున్నాడు. ఇప్పుడు బాగానే కొరికింది పాపని. పోస్కి ఈరోజు బుధవారము ఈ దళవరామ వండరాలకి పొట్టుకెదురుతుంటే ఆ పొట్ల పాము ఆడపిల్ల కొరికింది. ఆ పాప బస్సులోకి వేసుకుపోయినారు. నాకు ఫోన్ చేసినారు. నన్ను వెంటనే 10 నిమిషాలకల్లా వచ్చేసినాను. వచ్చింటే పైపులో ఉంటే నేను పైపులో నుంచి ఒకటి పైపు తురిచి పైపు పట్టుకున్నాను. పట్టుకున్న తర్వాత ఇట్లా వీడియో చెప్పు అంటే ఆ చెప్పుని కావాలి బుక్కు కాడుతున్నాడు. ఈరోజు పడుతున్నాను. నిన్న ఒకటి పట్టినాను, మొన్న ఒకటి పట్టినాను, ఈరోజు ఒకటి పట్టినాను. బుధవారం సాయంత్రం 4:40 అయింది టైము. కోసిగి నరసారెడ్డి.